బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒక ఇంట్లోని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. ఇంటి యజమాని తన వాహనాన్ని మెకానిక్ దగ్గర సర్వీస్ చేయించాడు. అయితే ఆ మెకానిక్ బైక్ ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఇంట్లోనే బండిని స్టార్టింగ్ లో ఉంచాడు. అయితే బైక్ ఉంచిన గదిలోనే తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు పడుకోవడంతో బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ని పీల్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే ఇంట్లోని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి చెందారు. ఇంటి యజమాని తన వాహనాన్ని మెకానిక్ దగ్గర సర్వీస్ చేయించాడు. అయితే ఆ మెకానిక్ బైక్ ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఇంట్లోని బండిని స్టార్టింగ్ లో ఉంచాడు. అయితే బైక్ ఉంచిన గదిలోనే తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు పడుకోవడంతో బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సాయి సురేష్, చెప్పండి అసలు విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. ఇలాగా తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్ళు ఒకే ఇంట్లో జీవోత్సవంలా పడి ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ ఇందజ, ఏదైతే అన్నమయ్య జిల్లా పొంగనూరుకు సంబంధించి అటు ఒక విషాద ఛాయ ఘటన అయితే ఈరోజు ఉదయాన్నే చవి చూసింది. ఏదైతే సాధారణంగా టూ వీలర్ బైక్ బోర్డుకు వచ్చినప్పుడు బోర్డు చేపిస్తూ ఉంటారు. ఈ బోర్డు చేపించిన నేపథ్యంలో ఏదైతే రాత్రి అంతా పూర్తిగా బండి ఆన్లోనే ఉంచాలని అటు మెకానిక్లు కూడా సూచిస్తూ ఉంటారు. ఈ సూచన మేరకు ఎవరైతే బైక్ బోర్డు చేపించినటువంటి వ్యక్తి సాధారణంగా రోడ్డు మీద లేదంటే అటు మెకానిక్ షెడ్ లోనే ఉంచాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటు మెకానిక్ షెడ్ లో కాకుండా మరి అదే విధంగా ఇంటి బయట కాకుండా ఇంటి రూమ్ లో ఏదైతే దొంగతనాలు జరుగుతాయి లేదంటే బైక్ ఆన్లోనే ఉంటే చోరీకి గురయ్యే అవకాశం ఉందని భావించినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఒక గదిలో ఆ యొక్క బైక్ ను ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో బోర్డు చేపించినటువంటి బైక్ నుంచి వచ్చేటువంటి కాలుష్యం వల్ల ఆ యొక్క రూమ్ లో ఉన్నటువంటి నలుగురు ఏదైతే తాత మరియు ముగ్గురు చిన్నపిల్లలు, ఒక వృద్ధుడు, ముగ్గురు చిన్నపిల్లలు ఆ యొక్క బైక్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కాలుష్య పొగ వల్ల ఆ యొక్క రూమ్ లో నుంచి ఎటువంటి కిటికీలు కానీ లేదంటే ఇంకొకటి వెంటిలేషన్ సౌకర్యం లేనందువలన ఆ యొక్క పొగ అంతా వారు పీల్చి అదేవిధంగా ఆ యొక్క రాత్రి సమయంలో వారి నిద్రించుతుండగా ఆ యొక్క కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వీరందరూ ఒకే రూమ్ లో మరణించడం జరిగింది. ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న దానిపై అటు ఆ పొంగనూరు పోలీసులు కూడా ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క బోర్డు మెకానిక్ ను కూడా ఆ యొక్క అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది. సాయి సురేష్, వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు మరణించారు. మరి నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి ఆడకుండా ఉంటే తెలుసుద్ది కదా, వాళ్ళు ఎందుకు స్పందించలేకపోయారు? అంటే మనం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఊపిరాడని పరిస్థితుల్లో ఏదైనా పవర్ కట్ లేదంటే విద్యుత్ అంతరాయం వల్ల కావచ్చు, లేదంటే బయట ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల కావచ్చు, మరి కాసేట్లేపట్లో అయినా మనకు గాలి పీల్చుంది లేదా ఊపిరాడుతుంది అన్న నేపథ్యంలో వారు ఆ 70 సంవత్సరాల వృద్ధులు కావచ్చు, ఆ చిన్న బిడ్డలు కావచ్చు, మరి కాసేపటికైనా మాకు ఊపిరి అందుతుంది అన్న నేపథ్యంలో కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తి లేదా ఒక మధ్య వయసు గల వ్యక్తి అయితే మనము మీరు అనుకున్నట్లు బయటికి రావడం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం గమనించే ప్రభావం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాల వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలు కావచ్చు, వీరు పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే కనీస అవగాహన లేని వయసులో కాబట్టి వారు అలానే నిద్రించి ఆ యొక్క మరణానికి కూడా పాల్పడినట్టు మనం చూడొచ్చు. రైట్ సాయి సురేష్, అసలు బైక్ ను రాత్రంతా స్టార్టింగ్ లోనే ఉంచాలని మెకానిక్ ఎందుకు చెప్పాడు? ఇలా కూడా జరుగుతూ ఉంటాయా?
సాధారణంగా ఇంద్రయ్య మనం ఏ యొక్క వెహికల్ కావచ్చు బోర్ చేసినటువంటి పిమ్మట సాధారణంగా ఒక బండి ఆయుష్ చూసుకుంటే 15 నుంచి 25 సంవత్సరాలు. ఏదైతే మనం 15 సంవత్సరాలు బండి నడిపిన కాలం తర్వాత ఆ యొక్క బండి బోర్డుకు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇంజన్లో ఏదైతే సామాన్లు ఉంటాయో అవన్నీ పాతగిల్లిపోవడంతో వాటన్నిటిని నూతన రీప్లేస్ చేసిన తర్వాత ఆ బండి కండిషన్ మళ్ళీ కుదుట పూర్తి స్థాయిలో పాత విధానానికి వచ్చేదానికి దాదాపు ఒక 18 నుంచి 24 గంటలు ఆ బండి కండిషన్ రన్నింగ్లోనే ఉండాలి, ఆఫ్ కాకూడదని అటు మెకానిక్లు సూచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మెకానిక్ సలహా మరియు సూచనల మేరకు రాత్రంతా బండి ఆన్లో ఉంచాలి, ఇది బండి కండిషన్ మెరుగుపరచడానికని సలహా ఇస్తుంటారు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే బోర్ చేయించిన తర్వాత ఆ యొక్క వసతులను బట్టి ఆ యొక్క మెకానిక్ షెడ్లోనే ఉంచి అక్కడే ఆ బండి కండిషన్ బండి రన్నింగ్ అయ్యేంత వరకు ఒక 24 గంటలు కావచ్చు, లేదంటే 8 నుంచి 16 గంటలు కావచ్చు ఆ మెకానిక్ షెడ్లోనే ఉంచుతారు. కానీ ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే పుంగనూరులో జరిగిన ఘటనకు సంబంధించి అతను ఎందుకు మరి ఇంటికి తెచ్చుకున్నాడు, ఇంట్లో బండి ఉంచడానికి గల కారణాలు అని ఏమి అనే దాని కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంద్రయ్య, విజువల్స్ చూస్తుంటే చిన్నపిల్లలను చూస్తుంటే చాలా బాధగా ఉంది సాయి సురేష్. అసలు పోలీసులు ఈ ఘటనపై ఏమంటున్నారు సాయి సురేష్? సాధారణంగా పోలీసులకి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదు. అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది. సాధారణంగా బండి బోర్ చేసిన వెంటనే అటు మెకానిక్ షెడ్లోనే ఉంచి, అంటే ఇక్కడ ఎవరైతే ఆ యొక్క 2 వీలర్ ఓనర్ ఉన్నారో ఆ ఇంటి దగ్గర బయట పెట్టుకునే అవకాశం లేనప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మెకానిక్ షెడ్లో ఉంచిన ఎడల మెకానిక్ దాన్ని మెరుగుపరిచి 24 గంటలు రన్నింగ్లో ఉంచి తర్వాత మరి ఏదైతే వాహన యజమానికి ఉంటారో అతనికి అందజేయాలి. అటు లేని పిమ్మట అతను తన ఇంటి బయట సౌకర్యాన్ని చూసుకొని తన ఇంటి దగ్గర రన్నింగ్ కండిషన్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర బయట పెడితే బండి ఒక చోరీకి జరిగే యత్నం ఉంటుందని ఆలోచించినటువంటి వ్యక్తి ఇంట్లో పెట్టడం జరిగింది. దీనిపైన అంటే తప్పు ఎవరిది, సలహా ఇచ్చినటువంటి మెకానిక్దా లేకుంటే బండి బయట రోడ్లో పెట్టకుండా ఇంట్లో తెచ్చిపెట్టినటువంటి బైక్ యజమానిదా అన్న కోణంలో దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. తప్పు ఎవరిది, దీనిపైన ఎటువంటి సమగ్ర విచారణ చేసి దాని తర్వాతనే చర్యలు తీసుకునే దానికి అటు పోలీసుల రంగం ఇప్పటికీ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంద్రజ, రైట్. సాయి సురేష్, ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది, అసలు గ్రామంలో వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతం గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఏ అన్యం పుణ్యం తెలియనటువంటి 3 పసికందులు కావచ్చు, లేదంటే అలాగే 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యొక్క వృద్ధుడు అంటే ఈ యొక్క బైక్ నుంచి వచ్చి కాలుష్యం వల్ల మరణించడంతో ఆ ఏరియాలో కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో ఒక విషాద ఛాయలు అనుకుని ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇక మీదట జరగకుండా అదే విధంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఆ యొక్క పోలీసులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఇటువంటి ఘటన పునరావృతం కాకూడదని ఆ యొక్క గ్రామస్తులు మరియు అదే విధంగా అక్కడ ఉన్న కాలనీవాసులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి సురేష్. మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడ వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలుగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. బండి బోర్కి వచ్చింది, బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. నైట్ పనుకోలేదు, 8:30, 9
అంటే ఇంట్లో ముందర రూమ్ లో పెట్టారు లాస్ట్. నువ్వు మీ భార్య ఫైన్ పట్టుకున్నారా? ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.